ఈ వీడియో చూడండి, ఇది వైజాగ్ లో జరిగినటువంటిది. చూసారు కదా, మీకు అర్థమైపోయి ఉంటుంది. వైజాగ్ కి గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే దాని కార్యక్రమాలన్నీ జరిగిపోతుంటే వీళ్ళు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఏ పేరుతో అంటే పర్యావరణ పరిరక్షణ పేరుతోటి. ఇక్కడే కాదు, ఎక్కడెక్కడ డేటా సెంటర్లు వస్తున్నాయో ప్రతి దగ్గర ఈ కమ్యూనిస్టులు పర్యావరణ పరిరక్షణ పేరుతోటి వ్యతిరేకిస్తూ పోతూనే ఉన్నారు. అసలు ఈ కమ్యూనిస్టుల సమస్య ఏంటో నాకు అర్థం కాదు. వీరికి పెట్టుబడిదారి వ్యవస్థతోట, లేకపోతే భారత్ లోనే పెట్టుబడులతో మాత్రమే కేవలం వీళ్ళకి సమస్యనా? అప్పుడేమో కంపెనీలకు వ్యతిరేకంగా నిలబడ్డారు, ఇప్పుడేమో డేటా సెంటర్లకు వ్యతిరేకిస్తున్నారు. రేపు ఏది వచ్చినా దానికి వ్యతిరేకిస్తూ పోతూనే ఉంటారు. వీళ్ళ జీవితాలు ఇంతే అనుకుంటా. భారత్ లోకి పెట్టుబడులు వస్తే అనుమానంగా చూస్తూ ఉంటారు. భారత్ కి కంపెనీలు వస్తే వ్యతిరేకిస్తారు, ప్రాజెక్టులు వస్తే ఆందోళన చెందుతారు. భారత కంపెనీలు ఎదుగుతూ పోతుంటే మీకు అది నచ్చదు. భారత కంపెనీలకు వేరే ప్రాజెక్టులు వస్తే గవర్నమెంట్ మీద గవర్నమెంట్ ఏదో పని సపోర్ట్ చేస్తుందని వాళ్ళ మీద వీళ్ళ మీద ఏడ్స్ చేస్తూ ఉంటారు. అసలు మీ సమస్య ఏంటి? భారత్కి ఏదైనా పెట్టుబడి వస్తే, లేదా ఇక్కడ ఏమైనా కంపెనీలు ఏర్పాటైతే కంపెనీలతోటి ఇంకా కొన్ని కంపెనీలు ఏర్పాటైతే అక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది, చాలా ఉపాధి అవకాశాలు చాలా మందికి పెరుగుతాయి, చాలా కుటుంబాలు బాగుపడతాయి. మన ఒక డేటా సెంటర్ల గురించి మాట్లాడుకుంటే డేటా సెంటర్లు ఇక్కడ వస్తే రేపు పొద్దుగాల మన డేటా మన దగ్గరే ఉంటుంది. మన దేశానికి సంబంధించిన ప్రతి డేటా ఇక్కడే ఉంటుంది. రేపు ఏ సమస్య వచ్చినా సరే మన డేటా మన దగ్గర సేఫ్ గా ఉంటుంది. ఇవి వాళ్ళకి నచ్చవు. చైనా, కమ్యూనిస్ట్ దేశమైనటువంటి చైనా, మళ్ళీ మరొకసారి చెప్తున్నా, కమ్యూనిస్ట్ దేశమైనటువంటి చైనా పెట్టుబడి వాటిని బాగా ఎంకరేజ్ చేస్తూ, ఇంకా దాన్ని తీసుకొస్తూ పెద్ద వాళ్ళ కంపెనీ, దేశంలో ఉన్న కంపెనీని ఎంకరేజ్ చేస్తూ, ఎన్నో కంపెనీస్ ఏర్పాటు చేస్తూ, మ్యానుఫ్యాక్చరింగ్ బాగా ప్రతి దేశానికి ఎక్స్పోర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ, వారి మీద ప్రతి దేశం ఆధారపడాలని భావిస్తూ వాళ్ళు టాప్ గా వెళ్ళాలి అని ఆలోచిస్తూ పోతుంటే ఆ కమ్యూనిస్ట్ దేశమైనటువంటి చైనా. అదే కమ్యూనిస్ట్ ఇక్కడ భారతదేశంలో అన్నిటిని వ్యతిరేకిస్తూ పోతూ ఉంటారు. చైనా మాత్రం మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ హబ్ గా ఉండిపోవాలి, భారత్లో మాత్రం ఒక్క ఫ్యాక్టరీ కూడా ఉండకూడదు. వాళ్ళ ఉద్దేశంలో ఒక కంపెనీలను వ్యతిరేకించడం, పెట్టుబడులను వ్యతిరేకించడం చాలా సులభం. అవి వెనక్కి వెళ్ళిపోతే మళ్ళీ ఎవరయ్యా ఆందోళన చేసేది? ప్రభుత్వం మాకు ఉపాధి అవకాశాలు ఇవ్వట్లేదు యువతకు అని చెప్పేసి కొంతమంది పట్టుకొని మళ్ళీ వీళ్ళే ఆందోళన చేస్తారు. వీళ్ళకి ఒకటే తెలిసి ఏంటంటే అభివృద్ధిని అడ్డుకోవడమే వాళ్ళ దృష్టిలో విప్లవం అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతుంటారు. వీళ్ళు అభివృద్ధి నిరోధకులు అనడంలో ఎటువంటి సందేహం లేదు నా ఉద్దేశంలో. ఇక చైనానేమో పెట్టుబడిదారులకి, పెట్టుబడి వాటికి రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ పోతుంటే, మన దేశంలోకి వస్తున్నటువంటి పెట్టుబడులను ఈ కమ్యూనిస్టులు రెడ్ ఫ్లాగ్ తో అడ్డుపడుతున్నటువంటి పరిస్థితి. వీళ్ళు ఏం చెప్తారయ్యా అంటే రేపు పొద్దుగాల చైనా అది కనిపెట్టింది, ఇది కనిపెట్టింది, ఆ రోడ్లు చూడండి, ఆ బిల్డింగ్లు చూడండి, ఆ డ్యాములు చూడండి, వాళ్ళు ఇది ఏదో కనిపెడుతున్నారు, వాళ్ళ ఆర్మీ చూడండి, అది చూడండి. ప్రతి ఒక్కరు పొద్దున్న లేస్తే రాత్రి పడుకునేంత వరకు వాళ్ళకి చైనా గోలనే, చైనా పూజలే చేస్తూ పోతూ ఉంటారు వీళ్ళు. అదే భారతదేశంలో ఏది చేసినా సరే అందులో తప్పని ప్రతిదీ వెతుకుతూ పోతుంటారు. వీళ్ళు అభివృద్ధిని అడ్డుకుంటూ పోతూ ఉంటారు. అంత ఇష్టమైనప్పుడు చైనా, వాళ్ళకి అంత ప్రేమ ఉన్నప్పుడు, మాతృదేశం కంటే అదే ఎక్కువ అని భావించినప్పుడు వీళ్ళు ఎందుకు ఇక్కడ భారతదేశంలో ఉంటారు? గవర్నమెంట్కి అప్పీల్ చేసుకొని, అయ్యా మేము చైనాకి వెళ్ళిపోతామని చెప్పేసి చైనా గవర్నమెంట్ అరే మేము మీకు సపోర్టర్స్, మేము వచ్చేస్తామని చెప్పేసి మీరు అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా, మీకు ఎక్కడ నచ్చితే అక్కడికి వెళ్ళిపోండి దయచేసి. ఇక్కడ ఉండి మీకు ఇష్టం లేనప్పుడు ఎందుకు బాధపడ్డాం అంటే ఇక్కడ ఉండడం మీకు నచ్చడం లేదు, భారత్లో ఏమీ బాగాలేదు, భారత్ ఏమీ సాధించట్లేదు కదా మీ ఉద్దేశంలో. మీ ఉద్దేశంలోనే చైనానే అన్ని సాధించేస్తుంది కదా. అట్లాంటప్పుడు చైనానో లేదా ఇంకొక కమ్యూనిస్ట్ దేశం మీ దృష్టిలో ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోయి ఉండండి. ఈ బాధలే ఉండవు కదా, భారత్ అన్న బాధే ఉండదు కదా. వీళ్ళకి కావాల్సింది ఏంటి అని అంటే భారత్ ఎందులో ఎదగకూడదు, ఏది సాధించకూడదు, ఏ కంపెనీ ఉండకూడదు, అన్నిట్లలో జీరోనే ఉండాలి, ప్రతి దాంట్లో చైనా లాంటి దేశాల మీద ఆధారపడాలి, అప్పుడు ప్రజలంతా ఎప్పుడు పేదలుగానే ఉండాలి, అప్పుడే వీళ్ళ మాటలు వింటారని వీళ్ళు ఆలోచిస్తూ పోతూ ఉంటారు. ఇలాంటి చైనా ప్రేమికులు కూడా ప్రభుత్వాలు కూడా చూసి చూడనట్టు పోతూ ఉంటాయి. ఏదో వాక్ స్వాతంత్రం ఉంది కదా అని వదిలేస్తూ పోతుంటాయి. ప్రభుత్వం కూడా ఒక్కసారి వీళ్ళ మీద కళ్ళేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఇలాంటి కమ్యూనిస్టులను ఏమనాలి, వాళ్ళని ఏం పెట్టి పిలవాలి, మీ ఉద్దేశంలో మీరు ఏమనుకుంటున్నారో కమెంట్స్ లో చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.